ఇలాంటి మాటలు చెప్పేసరికి హిరణ్యకశ్యపుడికి మండిపోయింది. వీడిని ఇంకెలా ఉంచడానికి వీల్లేదు, ఇక్కడ తీసుకెళ్ళండి. సరే వైద్య శాస్త్రం చెప్పాడు, ఈ శరీరంలో ఏదైనా ఒక అవయవానికి క్యాన్సర్ వస్తే ఏం చేస్తారండి డాక్టర్లు? తప్పనిసరి అయితే అమ్మా చేయి తీసియాలి, అయ్యా కాలు తీసియాలి, తప్పదండి అంటారు. లేకపోతే మొత్తం శరీరం పోతుంది. విష్ణుమూర్తి మీద పక్షపాతంతో మాట్లాడుతున్నాడు, నా కులానికి నా వంశానికి ద్రోహం చేస్తున్నాడు, వీడిని తీసుకెళ్లి వేసి పారేయండి, పాముల చేత కరిపించండి, పర్వతం నుంచి తోసేయండి, సముద్రంలో ముంచేయండి, దావాగ్ని చేత కాల్పించేయండి, ఏదైనా చేయండి, వీడు బతకడానికి వీల్లేదు. ఇంత భయంకరమైన శాసనాలు చేశాడు. ఎవరండి? కన్న తండ్రి. గమనించండి, మానవ సంబంధాలు ముఖ్యం కాదు, మాధవ సంబంధం ముఖ్యమని నేను ఎందుకు అన్నాను. అన్ని బంధాలు అవసరాలేనండి. ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి సావకాశంగా, ఈ మాట ఎక్కదు. అన్ని బంధాలు అవసరాలే. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, డబ్బు అన్నీ అవసరాలే. అవసరాలతోనే ఏర్పడ్డాయి. లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యేది ఇది. అన్నీ అవసరాలే. తల్లి బిడ్డను ప్రేమించడం కూడా అవసరమేనమ్మా, ఏం మాట్లాడద్దు ఇక్కడ. లోపాయికారిగా ఆలోచిస్తే అంతే.